హాయ్, దిస్ ఈజ్ రవి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఫైనల్ అయింది. సో దాదాపు సీట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. అయితే ఈ బీజేపీ వాళ్ళు ఇచ్చే సీట్లు అన్నిటికీ చంద్రబాబు ఓకే చెప్పాగా, ఒక నలుగురికి మాత్రం సీట్లు ఖచ్చితంగా ఇవ్వద్దు అని చెప్పారు. ఆ నలుగురికి ఇవ్వకుండా ఉండడానికి కూడా బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇంతకీ చంద్రబాబు ఆగ్రహానికి, బీజేపీ ఆగ్రహానికి గురైన ఆ నలుగురు ఎవరు, ఏంటా కదా? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఏపీ బీజేపీలో ఆ నలుగురికి సీట్లు వద్దు అని చంద్రబాబు చెప్పారు, బీజేపీ ఒప్పుకుంది. ఇంతకీ ఎవరు ఆ నలుగురు? సో ఇప్పుడు బీజేపీలో జరుగుతున్నటువంటి సీరియస్ చర్చ కూడా అదే. ఆ నలుగురు ఎవరు, ఆ నలుగురిని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చంద్రబాబు నాయుడు ఎందుకు కోరారు, దానికి అమిత్ షా కూడా ఎందుకు ఒప్పుకున్నారు? అమిత్ షా కూడా ఒప్పుకున్నారు వాళ్ళ నలుగురిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాను. కారణం ఏంటంటే ఆ నలుగురికి ఇస్తే జనసేన, తెలుగుదేశం పార్టీ ఓట్లు పడే అవకాశం లేదు. అందుకని వాళ్ళని నలుగురిని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు సూచించారు. దానికి ఓకే చెప్పారు అమిత్ షా. ఆ నలుగురిని వైసీపీ ప్రో అనుకోవచ్చా? వైసీపీ అంటే వీళ్ళ పార్టీలో ఉండి వైసీపీ కోసం పనిచేస్తున్నాం అనుకోవచ్చా మనం? సో అంతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు, కోఆర్టిజం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి. ప్లస్ ఏంటంటే బీజేపీలో మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక తెలుగుదేశం పార్టీకి ఒక బ్యాచ్ అనుకూలంగా ఉంటుంది. బీజేపీలో ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. సో కాబట్టి మనం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉండేది, ఆ తర్వాత సోమవీర్రాజు వచ్చినప్పుడేమో ఇంకొక రకంగా ఉండేది, ఇప్పుడు పురంధరేశ్వరి వచ్చిన తర్వాత మరొక రకంగా ఉంది. సో బీజేపీలోనే రెండు బీజేపీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు బీజేపీ, రెండు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు బీజేపీ, ఇంకోటి ఒరిజినల్ బీజేపీ చాలా తక్కువ ఉంది అక్కడ ఏపీలో. ఒరిజినల్ బీజేపీ అనేది లేదు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇక్కడ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ లేదంటే అభ్యర్థుల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చాయి. పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఢిల్లీలో ఆల్రెడీ ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసారు. ఏకాభిప్రాయానికి వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజెంటేషన్ చేశారో వాటన్నిటికీ కూడా అమిత్ షా ఒప్పుకున్నారు, అంగీకరించారు ప్రాథమికంగా. ఆ సందర్భంగా ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి సందర్భంగా అభ్యర్థుల విషయంలో కూడా ఒక నలుగురు పేర్లు చెప్పి, ఆ నలుగురు ఉంటే కనుక మీరు ఒకవేళ అభ్యర్థులను పెట్టినా కానీ ఓట్లు కన్వర్ట్ కావటం అనేది చాలా కష్టం, ఓట్లు కన్వర్ట్ కావు. ఆ నలుగురిని పెడితే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు వాళ్ళకి సపోర్ట్ చేయదు, అంతిమంగా వాళ్ళు ఓడిపోతారు. అది మీరు ఆలోచించుకోండి. అది మన ఓటర్స్ని కన్విన్స్ చేసినా కానీ ఆ నలుగురికి ఓట్లు కన్వర్ట్ కావు, ఓట్లు పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు ఆలోచించండి అని చెప్పారు. వద్దని కాకుండా మీరు ఆలోచించండి. ఇది ఈ పరిస్థితి, ఈ నలుగురు విషయంలో ఇది పరిస్థితి. ఈ నలుగురు కనుక మీరు అభ్యర్థులుగా పెడితే తెలుగుదేశం పార్టీ, జనసేన ఓటు అనేది పడేటువంటి అవకాశం లేదు. బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎలాగూ లేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆ నలుగురిని మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. ఆ నలుగురు ఎవరు అని అంటే మనం ఇండైరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్పడానికి మనం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. బట్ మనం అర్థానికి అర్థమయ్యేటట్టు పొలిటికల్గా ఏమాత్రం కొంచెం ఫాలో అయ్యేటువంటి వాళ్ళకు కూడా అందరికీ అర్థమవుతుంది. వాళ్ళల్లో ఎవరు అని అంటే మొట్టమొదటి వ్యక్తిగా చూస్తే ఒకప్పుడు బీజేపీకి రాష్ట్రానికి పెద్దగా వ్యవహరించాడు, ఆయన ఎమ్మెల్సీగా కూడా చేశారు, మాజీ ఎమ్మెల్సీ. సో ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు మీద విషం చెబుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అంటే అసలు వ్యక్తిగతంగా పడనటువంటి వ్యక్తి. దాంతోపాటు ఆయన రాష్ట్రానికి పెద్దగా ఉన్నప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కాపులకే సీఎం ఇవ్వాలని ఒకసారి, బీసీలకి సీఎం అని ఒకసారి, అలాగే అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా పొత్తులకు సంబంధించి జనసేన బీజేపీ పొత్తు ఉన్నప్పటికి కూడా జనసేనకు తెలియకుండా అభ్యర్థులు ప్రకటించి వివాదాస్పదమైనటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ఆయన. సో కాబట్టి ఆయన ఇప్పుడు ఆయనకి గనక టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేసే అవకాశం లేదు, జనసేన వాళ్ళు కూడా ఓటేసే అవకాశం లేదు. కారణం ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ మీద అతను విషం చిమ్మాడు, ద్వేషాన్ని వ్యక్తం చేశాడు. కాబట్టి ఆయన పట్ల సానుభూతి లేదు ఓటర్స్లో. కాబట్టి ఆయనకి ఇచ్చినా కానీ ఉపయోగం ఉండదు, ఆలోచించుకోండి అని చెప్తే ఓకే నిజమైన మీరు చెప్పిందని చెప్పి అమిత్ షా అన్నట్టు అతను పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఈ పొత్తులకు సంబంధించినట్టు అంశంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. బట్ ఆయన పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశాడు అనేది బీజేపీ పెద్దలు కూడా గ్రహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టిజం చేశాడు, కోవర్ట్గా ఆయన మారారు. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడానికి ఆయన ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అతన్ని పక్కన పెట్టాల్సిందే అని చెప్పి బీజేపీ పెద్దలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఆయన అర్ధాంతరంగా
ఆయన పదవిని కూడా మార్చేశారు. ఇక అర్థమైపోయి ఉంటుంది ఓకే. మన వ్యూవర్స్కి కూడా అర్థమైపోయి ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా. ఇక రెండు ఎవరంటే రెండో అతను కూడా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద విషయం చెబుతూ ఉంటాడు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ అంటే 3 రాజధానులకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన. బీజేపీ ఏమో అమరావతి రాజధాని ఉండాలి అని చెప్పి కోరుకున్నారు, కానీ 3 రాజధానులకి జై కొట్టినటువంటి ఆ వ్యక్తి ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఉత్సాహం చూపుతున్నాడు. ఆయన ఢిల్లీలో కూర్చొని ఆయన రాజకీయాలు చేస్తుంటాడు. క్షేత్రస్థాయిలో ఆయన ఎప్పుడు పర్యటనలు కానీ క్షేత్రస్థాయిలో పరిచయం ఉన్నటువంటి లీడర్ అయితే కాదు ఆయన. కానీ వైజాగ్ నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక ఉత్సాహం అయితే ఆయనలో ఉంది. సో ఇప్పుడు వైజాగ్ కావాలి బీజేపీకి అని చెప్పి అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఈ బ్యాచే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి బ్యాచే ఉన్నారు. వాళ్ళల్లో ఈయన ఒకళ్ళు. ఈయన ఢిల్లీలో కొంత ఢిల్లీ పెద్దల్లో కొంత ఏదో లాబింగ్ ఉంది ఒకళ్ళిద్దరితో అని చెప్తూ ఉంటారు అతనికి. కానీ అతని మాటలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు, అసలు పొత్తుకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు ఆయన. కాబట్టి ఆయన ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో ఆయనకి ఎలాంటి పరిచయాలు లేవు అనేది ఒకటి. సో ఆయన్ని కూడా పరిశీలించి ఆయన ఎలాగో కీలక పదవిలో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ఆయనకు అసలు ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ పోటీ చేసిన గెలిచిన అవకాశం లేదు కాబట్టి అతను కూడా వద్దు, మీరు చెప్పింది కరెక్టే చంద్రబాబు నాయుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు, అది కరెక్ట్ అని చెప్పి అమిత్ షా కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇక మూడో వ్యక్తి ఏంటంటే అమరావతి రైతుల గురించి అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ ఒక స్టూడియోలో అమరావతి రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి ఉద్యమకారుడి చేత చెప్పు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి అతను ఈ మధ్య కాలంలో పొత్తుని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేశాడు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ అతను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అనుకూలంగా ఉంటుంటాడు. ఒకవేళ కనుక పొత్తు కుదిరితే కనుక బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేసి పొత్తును విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అతనికి ఇప్పటికే పదవి ఒకటి ఇచ్చాము అనవసరంగా నామినేటెడ్ పోస్టు అని చెప్పి బీజేపీ పెద్దలే భావిస్తూ ఉన్నారు. ఆ పదవిని ఉపయోగించుకొని ఆయన దందాలు చేస్తూ ఉన్నారు. ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడేమో క్రిస్టియను, ఇతనేమో హిందువు అనేటువంటి వివాదం కూడా ఉంది. క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహిస్తుంటాడు అని చెప్పి ఆయన మీద ఒక అపవాదు కూడా ఉంది. ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నటువంటి అతన్ని ఇప్పుడు పోటీ పెట్టడం అనవసరం అని చెప్పి బీజేపీ పెద్దలే చెప్తూ ఉన్నారు. ప్లస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అతన్ని పెడితే కనుక మళ్ళీ చెప్పు దెబ్బలు పడితే అతనికి ప్రచారానికి కూడా వెళ్ళలేడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి కూడా కన్విన్స్ అయ్యారు బీజేపీ పెద్దలు అని చెప్పి తెలుస్తున్నారు. ఇక నాలుగో వ్యక్తి ఎవరనంటే ఆయన ఎమ్మెల్సీగా చేశాడు. ఆయన గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి లీడరు. ఒకప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కోరుకున్నటువంటి లీడర్ ఆయన. సో ఆయన ఇప్పుడు ప్రజల్లో బలంగా వెళ్తున్నాము, మా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. కానీ ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టిజం చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ భావజాలం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉంది. కాబట్టి ఆయన్ని ప్రజలు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేయరు అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. దాంతో ఆయన్ని కూడా పక్కన పెట్టేశారు. కాబట్టి ఈ నలుగురిని ఎందుకు పక్కన పెట్టాల్సి ఉంది అనే దాని మీద గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అందుకు అమిత్ షా కూడా అంగీకరించి ఆ నలుగురిని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది. అసలు వాళ్ళని బీజేపీ పార్టీలో కూడా కొనసాగించడానికి ఇష్టపడటం లేదు బీజేపీ పెద్దలు అనేది కూడా వినిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అధిష్టానం ఏం చెప్తే అది చేస్తారు నమ్మకంగా. అలాంటి ఆమె మీదనే అపవాదులు మోపే పరిస్థితి ఈ నలుగురు చేశారు. కాబట్టి ఆ నలుగురి మీద ఏ రోజైనా వేటు వేసేటువంటి అవకాశం ఉంది. పైగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఆశ్చర్యపోవసం లేదని కూడా వినిపిస్తుంది. సో కాబట్టి ఒకళ్ళిద్దరు వెళ్ళకపోవచ్చు, కానీ ఒక ఇద్దరు మాత్రం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళతో లైజనింగ్లో ఉన్నారనేది బీజేపీ పెద్దల దగ్గర ఉన్నట్టు సమాచారం. కాబట్టి ఆ నలుగురిని బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అభిప్రాయానికి మోడీ కూడా అమిత్ షా కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి పొత్తులు ఓకే అయినాయి, కానీ ఈ నలుగురు మాత్రం బ్లాక్ లిస్ట్లో ఉన్నారని చెప్పొచ్చు మనం. ఓకే.